ఏంటి మీ పర్సన్ మీతో రికన్సిలియేషన్ చేశారా? అయితే ఇంకా చేయలేదా? అయితే చేయబోతూ ఉన్నారు. నవంబర్ 9న మర్కరీ రెట్రోగ్రేడ్ స్టార్ట్ అయింది. అంటే బుధగ్రహ తిరోగమనం. ఈ పీరియడ్ అనేది మన నుంచి దూరం అయిపోయిన వ్యక్తులని మనకి తిరిగి చేరుస్తూ ఉంటుంది. అంటే రికన్సిలియేషన్ అనేది చేసేలాగా చేస్తూ ఉంటుంది. వాళ్ళు వస్తారు, మళ్ళీ మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ అనేవి వాళ్ళతో నేర్చుకుంటారు. జనరల్గానే అది కార్మిక్ పర్సన్స్. మీ కార్మిక్ పర్సన్స్తో మీకు ఇంకా అన్ఫినిష్డ్ బిజినెస్ ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా రికన్సిలియేషన్, కర్మ బ్యాలెన్స్ అంటాం కదా, ఇంకా కర్మ బ్యాలెన్స్ అనేది ఉంటే వాళ్ళు మీతో రికన్సిలియేషన్ ఖచ్చితంగా ఈ పీరియడ్లో చేస్తారు. బట్ వాళ్ళు మీకు రికన్సిలియేషన్ చేయలేదా అనుకోండి, రాలేదు, మీరు అన్నారు రికన్సిలియేషన్ జరుగుతుంది అని, బట్ రాలేదు, మాకు జరగలేదు అని అంటారా? నో వరీ, మీరు మీ టెస్ట్లో పాస్ అయ్యారు అని అర్థం. అంటే ఈ కార్మిక్ లెసన్స్ మీరు అన్నీ నేర్చేసుకున్నారు ఆల్రెడీ, మీ పర్సన్స్ నుంచి కూడా నేర్చేసుకున్నారు. ఇంకా ఎలాంటి లెసన్స్ ఇంకా నేర్చుకోవాల్సింది ఏది లేదు అని అర్థం. ఓకే, నవంబర్ 9న మర్కరీ రిట్రోగ్రేడ్ స్టార్ట్ అయింది. అది నవంబర్ 29th వరకు ఉండబోతూ ఉంది. ఈ మర్కరీ రిట్రోగ్రేడ్ టైంలో సాధారణంగానే జనరల్గానే రీకన్సిలియేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో మీరు లెసన్ నేర్చుకునేదానికి రెడీ అవ్వండి. మళ్ళీ రికన్సిలియేషన్ మీ పర్సన్స్తో, ఎక్స్ పార్ట్నర్స్తో అవుతుంది. అది అవ్వింది అంటే ఇంకా నేను లెసన్ నేర్చుకోవాలా అని చెప్పేసి వెయిటింగ్ మోడ్లో ఉండండి. వాళ్ళు ఇంకా రాలేదా? బీ హ్యాపీ, మీరు లెసన్స్, టెస్ట్లు, పరీక్షలు అన్నీ పాస్ అయిపోయారు అని అర్థం. ఓకే, సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.